మెదక్ జిల్లాలోని కొల్చార మండలంలో మేడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారంలో సిఐటియు నాయకురాలు నరసమ్మ సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు నాయకులు చింతల సత్తయ్య, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అలాగే తుక్కాపూర్ గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తుక్కాపూర్ గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఆర్ఏ రవీందర్, సిఐటియు జిల్లా నాయకులు దుర్గేష్, వార్డు సభ్యులు గంగారాం, గ్రామ పెద్దలు రామయ్య, మల్లప్ప, సిద్దప్ప, వీరేందర్, దిగంబర్, శ్రీశైలం, పండరి, శ్రీనివాస్, భిక్షపతి, శేఖర్, లక్ష్మణ్, సత్తయ్య, మధు, కిష్టయ్య పాల్గొన్నారు. 10 గంటలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 8 గంటల పని విధానాన్ని ముఖ్యంగా సాధించుకోవడం జరిగింది. 1886 సంవత్సరంలో చికాగో నగరంలో ఒక పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఉదయము అనేది రాత్రి అనేది తేడా లేకుండా రోజుకు 18 నుంచి 19 గంటలు పనిచేస్తున్న సందర్భంగా కార్మికులందరూ విసిగెత్తి వారి యొక్క ఓపిక నశించి 8 గంటల పని విధానం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క పోరాటంలో వేలాది మంది, లక్షలాది మంది ఊచకోతకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మికుల యొక్క హక్కులను పరిష్కారం చేయకుండా కార్మికులందరినీ అణచివేయడం కోసం, పోరాటాన్ని అణచివేయడం కోసము ఊచకోత చేయడం అనేది జరిగింది. ఆ యొక్క కార్మికుల యొక్క రక్తంతో తడిసినటువంటి జెండానే సిఐటియు జెండా. మరి గత 140 సంవత్సరాల కింద 10 గంటలు 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నాం. మరి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులకు మళ్ళీ 10 గంటల పనిని అమలు చేస్తూ జీవోను జారీ చేసింది. మరి కార్మికులు రోజుకు 24 గంటలు ఉంటే 8 గంటలు పని చేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటల కుటుంబ అవసరాలు పెంచుకోవడం కోసము వారి యొక్క వాళ్ళ యొక్క ఆదాయాలు పెంచుకోవడం కోసం కార్మికులను పీడించి ఈరోజు 10 గంటలు పెంచడం అనేది జరుగుతూ ఉంది. ఇలా కార్మిక వర్గం అందరూ కూడా ఈ 8 గంటల పని విధానమే కాదు, భవిష్యత్తులో గతంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రక్షించుకోవడం కోసం భవిష్యత్తులో కూడా పోరాటాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కనీస వేతనం కానీ ఇలా కార్మికులకు అమలు చేస్తున్న పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇలా పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకు 9,500 మాత్రమే ఇస్తున్నారు. అట్లనే అంగన్వాడీ ఆశా వాళ్ళకు కూడా ఇలా స్కీమ్ వర్కర్ల కిందనే ఉండి వాళ్ళకు కూడా కనీస వేతనం లేదు. కార్మికులందరికీ కనీస వేతనము ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యము అమలు చేయాలని, అట్లనే కార్మిక హక్కులు రక్షించబడాలని చెప్పేసి భవిష్యత్తులో కూడా మేము పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని అందరినీ కూడా పోరాటానికి సిద్ధం చేస్తాం. అదేవిధంగా గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ పనికి కూడా ఇలా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా వాళ్ళు ఉపాధి హామీ పనిని సాధించుకున్న దాన్ని ఈరోజు 2